ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత సీఎం ప్రజల ఆస్తులపై తన ఫోటోలు వేసుకుని రాష్ట్ర ధనాన్ని దుర్వినియోగం చేశారని గుర్తు చేశారు. ఇక ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన ప్రతి మాటను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి తెలిపారు. ఇలాంటి పాస్ పుస్తకాలని 2015, 2019 మధ్యలో పంపిణీ చేసాం. దీని మీద రాజముద్ర ఇదే రంగు ఇదే పుస్తకాలు పంపిణీ చేసాం. మనం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఫోటోలు పిచ్చితో వీటి నిండా తన ఫోటోలు పెట్టుకున్నారు. లోపలంతా కూడా ఆయన ఫోటోలు పెట్టుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజే మాట్లాడారు, ఈ పేరు పెట్టని నువ్వే పెట్టుకున్నావు అన్నట్టుగా మాట్లాడుకున్నారు. అంటే ఈ రోజు లేడు ఆయన, శాశ్వతంగా ఇక్కడేదో ఉన్నట్టుగా చేసిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా కూడాను ఎవరి పేర్లు ఫోటోలు లేని హద్దురాళ్ళు రీసర్వేతో పాటు ఎవరి పేర్లు ఫోటోలు లేనటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలని ఇవాళ పంపిణీ చేస్తాము. తిరుపతిలో అంటే మీ అందరూ తెలుసు, పాడి చేస్తే మజ్జిగ చేస్తే వెన్న వస్తుంది, వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. పాలే లేకుండా వెన్నే లేకుండా నెయ్యి తయారు చేశారమ్మా. పరామర్శకు పోవడం, 2-3 కార్యకర్తలు చంపడం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి. అతనికి వాళ్ళ పార్టీ పైన కానీ వాళ్ళ నాయకులు చనిపోయినా కూడా కనీసం కనికరిగిన నాయకుడు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను ప్రజలందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు మరో 15 సంవత్సరాలు ఆశీర్వదిస్తే తప్పకుండా మీ సమస్యలు గాని రాష్ట్ర అభివృద్ధి గాని భావితరాల భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం రావాలని మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించాలి.